హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 23 ఎకరములు. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, రావికమతం మండలం, కొత్తపట్నం విలేజ్ దగ్గర ఉంది. ఈ ప్రాపర్టీ మెట్ట భూమిగా ఉండి గత కొన్ని సంవత్సరాల్లో పామాయిల్ తోట వేసి పెంచబడుచున్నది. ఈ పామాయిల్ చెట్ల ద్వారా ప్రతి సంవత్సరం పంట దిగుబడి బాగా వచ్చి అధిక లాభార్జనగా ఉంటుంది. ఈ ప్రాపర్టీలోనికి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ ప్రాపర్టీ కలిగిన రైతు తన యొక్క వ్యాపార అభివృద్ధి నిమిత్తం ఈ ప్రాపర్టీని అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఈ ప్రాపర్టీ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి వివరముల కొరకు ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ప్రాపర్టీ అమ్మకందారులకు గమనిక: మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే 5 నిమిషాల నివిడి కలిగినటువంటి వీడియోతో పాటు పూర్తి వివరములు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. అదేవిధంగా ప్రాపర్టీ కొనుగోలుదారులకు గమనిక: మీకు ఏదైనా వ్యవసాయ భూమి కొనదలిచినట్లయితే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి, ఎంత భూమి కావాలి, ఏ ధరలో ఉండాలి, ఎలాంటి భూమి కావాలి మొదలగు పూర్తి వివరాలు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. ఇక ఈ ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ 1B ఆర్ఓఆర్ రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతు యొక్క పేర్లు ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్స్ ఈ ప్రాపర్టీ కలిగిన రైతు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ ఇదివరలోనే సర్వే చేయించబడి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది. ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, పొజిషన్ వివాదములు కానీ, కుటుంబ వివాదములు కానీ లేకుండా ఈ ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ప్రాపర్టీగా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A లిస్ట్ నందు, అనగా గవర్నమెంట్ వారికి చెందిన లిస్టులో ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ప్రొవిడెడ్ ప్రాపర్టీస్, అనగా నిషేధించబడిన సర్వే నెంబర్ జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. ఈ ప్రాపర్టీపై ఎలాంటి కోర్ట్ అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక పరిశీలించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఈసీ చాలా క్లియర్గా ఉంది. ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ లేదా అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ చాలా క్లియర్గా ఉంది. ఇక నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్, రెవెన్యూ పరమైనటువంటి పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్, అదేవిధంగా ఆన్లైన్ అడంగల్, ఆన్లైన్ 1B ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఈ ప్రాపర్టీ కలిగిన రైతులు కలిగి ఉన్నారు. అదేవిధంగా రిజిస్టర్ పరమైనటువంటి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు మదర్ డాక్యుమెంట్, ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ యొక్క 1 ఎకరం ధరను 12 లక్షల రూపాయలుగా చెప్పుచున్నారు. అయితే కార్డ్ వాల్యూ, అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 7,70,000 రూపాయలుగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయవలసిన వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.